నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షే. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యము పేరెంట్స్ మీద దురుసుగా ప్రవర్తించి దాడి చేసిన విషయం కూడా మన దృష్టికి వచ్చింది. అసలు యాజమాన్య లోపమా, అసలు మరిన్ని విషయాలు కూడా తెలుసుకుని ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. చెప్పండి అసలు ఏం జరిగింది, మీకు జరిగిన అన్యాయం ఏంది అసలు? మేము పిల్లల్ని ఇయర్ నారాయణ యాజమాన్య స్కూల్లో చేసాం సార్. మాది రూరల్ విలేజ్ సిద్దిపేట తోర్నాల. మాకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటేనే జాయిన్ చేస్తామంటే మేము స్కూల్ తరఫున మీకు ట్రాన్స్పోర్ట్ పెడతాం సార్. మాకు బాధ్యత అంటే నమ్మి నేను మా స్నేహితుల పిల్లలను నలుగురిని జాయిన్ చేస్తాం సార్. కాకపోతే వాళ్ళు స్కూల్ వాహనం అని చెప్పి మనం మోసం చేసి ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకున్నారు. ఆ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు పెట్టుకున్నారు సార్ అంటే, లేదు సార్ మాదే బాధ్యత, మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్తే సరే అని చెప్పేసి మేము అతనికి డబ్బులు ఇస్తూ ఒక నెల గడిచిన తర్వాత ఆయన ప్రవర్తన బాగాలేదు, ర్యాష్ డ్రైవింగ్, దురుసు ప్రవర్తన, పిల్లల్ని తిట్టడము, పిల్లలు తీసేయండి మాకు వేరే వంచానికి డబ్బులు ఎక్కువ మేము భరిస్తామని చెప్తే కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. లాస్ట్ 2 months బ్యాక్ అక్కడ యాక్సిడెంట్ చేశాడు. మందపల్లికి సంబంధించిన 4 పిల్లలకి ఇంజూరీ అయింది. ఆ ఇష్యూ మేము మళ్ళీ ఎంబడే తెల్లారి వచ్చి ఏంది మేడం ఎందుకు మా పిల్లల్ని చంపుతారా, ఏం చేస్తారని అడిగితే కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. 1 month నా సొంత వాహనం దించుకున్నా, అట్లా నేను మారుతారేమో అట్లా కూడా వేరే వ్యాన్ మా కోసం వాళ్ళు ఆలోచించి ఒక వేరే వ్యాన్ అలర్ట్ చేశారు. ఆ వ్యాన్ కూడా ఈ ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఆపేశాడు. 2 రోజులు వచ్చిన తర్వాత ఆపేసి ఏ వ్యక్తి ఆపేసి మళ్ళీ వీతనం రావడం చేశాడు. ఇನ್ನು వద్దు అని ఎందుకు పంపిస్తారు మేడం, ఇతను వద్దు అన్నా కూడా ఎందుకు పంపిస్తున్నారు అంటే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలే. ఇంకొక నెల 2 నెలలు అయితే అయిపోద్ది స్కూల్, నేనే స్కూల్ మార్చుకుంటాను ఊరుకున్నాను సార్. ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. 8 o'clock వాహనం రాలేదు. ఎందుకని కాల్ చేస్తే డ్రైవర్ రావట్లేదు. సరే ఏం జరుగుతుందో తెలుసుకుందామని మా పిల్లల్ని తీసుకొని స్కూల్కి వచ్చాను. ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతాను. తను అప్పటికే ప్రిన్సిపల్ మేడంతో గొడవ పడుతున్నాడు. ఎందుకు గొడవ పడితే ఏంటంటే లోపలికి వెళ్ళి వీడియో చేయడానికి ప్రయత్నం చేశాను సార్. తను ఒకేసారి నాపై దాడి చేసి నన్ను గాయపరచడం జరిగింది. ప్లస్ నా ఫోన్ పడుది, నా చైన్ దిగింది సార్. షర్ట్ దింపాడు. మా మిస్సెస్ అడ్డం వస్తే తనను నూకేశాడు. ఇంకో పేరెంట్స్ వాళ్ళ మేడం వస్తే అమ్మని నూకేశాడు. ప్రిన్సిపల్ మేడం కింద పడిపోయింది. ఈ విషయం జరిగింది సార్. ఈ విషయంలో డ్రైవర్ మా పిల్లల్ని మీ ఎట్లా స్కూల్ దాటిపోతారో నేను చూస్తా, మీ పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎట్లా పోతారో చూస్తా, స్కూల్కి వెళ్ళాలంటారు సార్. అతని వల్ల మాకు పిల్లలకు కూడా ప్రాణహాని ఉందని మాకు భయం ఉంది సార్. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి సార్. యాజమాన్యం కూడా మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరా సార్? ఏమన్నారు సేయ గారు? పోలీసులో ఫిర్యాదు చేసాం సార్. సార్ కూడా చూసారు, అతనితో మాట్లాడుతాను కరెక్ట్ కాదు. స్కూల్ యజమానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ పేరెంట్స్కి ఇవ్వాలి. వ్యాన్ అతని ఇష్యూ ఉంటే క్లియర్ చేసుకోవాలని చెప్పి మాట్లాడారు సార్. సార్ కూడా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పారు సార్. చూసుకోవచ్చు, వారి యొక్క భార్య కూడా ఉన్నారు. చెప్పండి, మా డ్రైవర్ మీద గతంలో కానీ ఎప్పుడైనా ఇట్లాంటి దురుసుగా ప్రవర్తించడం కానీ క్రమశిక్షణ రహితంగా ఏమన్నా కనిపించిందా? తను వ్యాన్ ఎక్కిస్తుండగా కూడా పిల్లల్ని దింపి వేరే అతను దింపి కనీసం దిగడు వ్యాన్ నుంచి. చిన్న పిల్లలైనా సరే వ్యాన్ డోర్ తీయాలి, వాళ్ళ ఎక్కాలి, దిగాలి. పిల్లలైనా అంత చిన్న పిల్లలే, అంత 3 times యాక్సిడెంట్. సెకండ్ క్లాస్ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి యూకేజీ. ఒక 2nd class అబ్బాయి వ్యాన్ డోర్ తీయాలి, ఎక్కించుకోవాలి. తను మాత్రం బయటకు దిగడు, పిల్లల్ని ఎక్కించుకోడు. తను అసిస్టెంట్ లాగా పనిచేయాలి. ఒక అబ్బాయి స్కూల్కి వస్తుంటే అసిస్టెంట్ లాగా పనిచేస్తాడు. చాలా సార్లు కంప్లిమెంట్ చేసినాం సార్. ప్రిన్సిపల్ మేడం ను కూడా కంప్లిమెంట్ చేస్తే నాకు అదే చెప్పేది ఇదే చెప్పేది అంటుండే డ్రైవర్. అట్లా కూడా ఏజీఎం సార్ కూడా మేము ఫోన్ చేసి నిన్ననే ఫోన్ చేసి కూడా సార్ మాకు వెహికల్ ఇబ్బంది అవుతుంది అన్నా కానీ ఆల్రెడీ ఒక అసిస్టెంట్ ని పంపించింది కానీ తప్ప వెహికల్ డ్రైవర్ని అయితే మారలేదు సార్. చాలా సార్లు మేము కంప్లిమెంట్ చేసినాం. చూసుకోవచ్చు, అంటే నారాయణ యాజమాన్యం అంటే క్రమశిక్షణ రహితంగా కూడా వాళ్ళకు లేని వ్యక్తులను కూడా డ్రైవర్లో పెట్టుకొని వాళ్ళ స్కూల్ బస్సు కాకుండా ప్రైవేట్ వాహనంలో తరలిస్తున్నందున కూడా వాళ్ళ పిల్లలకు అనేక ఇబ్బందులు గురవుతున్నట్టు కూడా కంప్లైంట్ చేయడానికి వస్తే కూడా స్కూల్కి వస్తే కూడా ఆ యొక్క డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి మీద పడి విచక్షణ రహితంగా కూడా కొట్టడం జరిగిందట. ఏదేమైనా కూడా దీని మీద తక్షణం కూడా ఇటు యాజమాన్యమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతుండ్రు. కెమెరా ఉమేష్తో భూపతి, డీబీసీ న్యూస్ తెలుగు, సిద్దిపేట.